హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఆర్ మెడికల్లో కెరియర్ కావాలనుకుంటున్నారా? టీఎస్ ఎంసెట్ 2025 ఈజ్ యువర్ గేట్ వే. సో రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీకు కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. కామన్గా ఉండే డౌట్స్ ఏంటంటే ఎంసెట్ అంటే ఏంటి? ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కోర్సులలో అడ్మిషన్ కోసం ఫస్ట్ రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాన్ని మనం ఎంసెట్ అంటాం. ఎంసెట్‌కి అయితే అప్లై చేసుకోండి. మీకు డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. కీ డేట్స్ మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. ఫిబ్రవరి 25 రోజు. ఎందుకంటే మనకు ఆ రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ వెబ్‌సైట్ అయితే చూసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఆన్‌లైన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ చేశారు. మొత్తం ఈ పీడిఎఫ్‌లో అయితే ఉంది. ఈ పీడిఎఫ్ చూసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అయితుంది. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 29/4/2025 టు 30/4/2025 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 9-12, ఈవినింగ్ 3-6 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చూసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 900 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కూడా చూసుకోవచ్చు. 2/5/2025 టు 5/5/2025 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు టైం కూడా మార్నింగ్ 9-12, ఈవినింగ్ 3-6 వరకు అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ 2 ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఫీజు కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపీస్, అదర్ కాస్ట్‌కి అయితే 1500 రూపీస్ అయితే ఉంది. సో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 25/2/2025 అయితే మనకు అప్లికేషన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది మనకు. సో లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీజ్ అయితే మనకు 4/4 అయితే ఉంది. లేట్ ఫీజ్ విత్ 250 రూపీస్ అయితే 9/4 వరకు. సో మీరు ఇంకా లేట్ చేస్తే 500 చార్జెస్ కూడా ఉంది. అది ఎప్పటి వరకు అంటే 14/4 అయితే ఉంది. ఇంకా లేట్ ఫీజు 2500 కూడా ఉంది. అది ఎప్పటి వరకు అంటే 18/4 అయితే మనకు లేట్ ఫీజ్ అయితే ఉంది. సో ఇంకా చాలా 5000 లేట్ ఫీజ్ కూడా ఉంది. సో మీరు 25th రోజైతే రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి. లేట్ ఫీజ్‌లో అయితే మీరు చేయకండి. ఎమ్మటే అప్లై చేసుకోవడానికి అవైలబుల్‌గా ఉండండి మీరు. అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోండి. 10th అండ్ 12th మార్క్ షీట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ పేమెంట్. సో ఇలా అయితే మీరు చూసుకోండి డాక్యుమెంట్‌లో. ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్. సో నా నుంచి మీకు ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేయండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీకు సాల్వ్ చేస్తేనే ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూసుకోండి. ఇందులో ప్రీవియస్ క్వెషన్ పేపర్‌కి సంబంధించినవి కూడా ఇందులో ఉన్నాయి. క్వెషన్ పేపర్స్ కూడా చూసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే టైం అనేది మేనేజ్‌మెంట్ చేసుకోండి. మీరు టైం అనేది ఎంత మేనేజ్‌మెంట్ చేసుకుంటే మీరు అంత మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ కోచింగ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకు క్వెషన్స్ అనేది ఎలా వస్తుందో వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్‌లో, తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. సో ఇక్కడ అనేది ఎలా ఫిల్ చేయాలనే క్లియర్ గైడెన్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఈ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసుకోండి ఈ వెబ్‌సైట్‌లో. ఇది మీ ఫ్యూచర్ రిజిస్ట్రేషన్ మిస్ చేయకండి. ఫిబ్రవరి 25 నుంచి అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్‌ఫుల్ అయితే షేర్ చేయండి వాళ్ళకు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.